ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు క్రైస్తవులే కదా, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కదా, యేసు రక్తంలో కడగబడ్డారు కదా. ఏమి కడగబడ్డా అమ్మగారు, ఏ ప్రభువుని నమ్ముకున్నాం, అనేకమైన శ్రమలు బాధలు మాకు అంట. అయినా పర్లా, నిజముగా క్రైస్తవుడు అయిన వాడికే శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే మీ నీతిగా జీవిస్తున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ఆత్మ కలిగిన వారు, క్రీస్తు బీజము గుండి గదిలో ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. ఆ వ్యక్తికే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. అందుకే ఆ లేఖనం మనం చూస్తే ఎవరైనా సరే, కులంతో సంబంధం లేదు, మాది ఆ క్యాస్ట్ అండి, ఈ క్యాస్ట్ అండి, దేంతో సంబంధం, ఎవడైనా సరే అట్లా రాయబడి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల, క్రైస్తవుడికి మాత్రమే బాధ. హల్లెలూయా. క్రీస్తుకు చోటు ఇవ్వనివాడికి ఏ బాధ ఉండదు. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మా బ్రతుకులు ఇట్ట అయిపోయినాయి, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళకి అది ఉంది కదా, ఇది ఉంది కదా. అసలు వాళ్ళని చూసి మీరు ఎందుకు బాధపడతారు? ఎందుకు సఫర్ అవుతారు? మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు దిగులు పడతారు? నీ నిజముగా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తున్నావు సహోదరుడా, సహోదరి. నువ్వు నీతిగా జీవిస్తున్నందుకే నువ్వు బాధ, శ్రమ అనుభవిస్తున్నావు. హల్లెలూయా. మరి నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ, యేసు రక్తంలో కడగబడ్డ, నిజముగా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెనుంది. హల్లెలూయా. ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి? నువ్వు నిజముగా క్రైస్తవుడిగా ఉన్నందుకే నీకు శ్రమలు, నీకు బాధలు. ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి? ఆ క్రైస్తవులు ఎంత శ్రమల్లో ఉన్నారని, ఎంత బాధల్లో ఉన్నారని చాలా బాధపడతావు కదా. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడికి మాత్రమే శ్రమలు, బాధలు ఎదురైతే. సిగ్గుపడద్దు అంటే అక్కడ సిగ్గుపడద్దు. ఎందుకు సిగ్గుపడాలి మనం? యేసుప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన ఎన్ని శ్రమలు భరించాడు, ఎన్ని నిందలు భరించాడు. హల్లెలూయా. అవన్నీ జ్ఞాపకం చేసుకు. పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి ఆయనకి ఎందుకు ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ బాధలు ఎంత భరించాడు యేసుప్రభు వారు? మనం ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఈ శ్రమను బట్టి ప్రభువును మహిమపరుస్తాం. హల్లెలూయా. మరి నేను ఆ శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ప్రభువును బట్టి ఆనందం, సంతోషం నాకు. హల్లెలూయా. నిజముగా క్రైస్తవుడైనందుకు ఆ యొక్క పేరును బట్టి దీన్ని మహిమపరచాలంట. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే, దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనంలో చూస్తే, దేవుని చిత్త ప్రకారము బాధ అనుభవించేవారు సత్ప్రవర్తన గలవారే, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గారికి ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. నా బాధలను భరిస్తున్నాయి నువ్వు, నేను. ఏం సహోదరుడా, సహోదరి? లేదు కదా. మరి ఇంకెందుకు? అలాంటి భక్తుడు లేడని చెప్పేసినారు కదా. యోబు లాంటి భక్తుడు ఇక్కడ లేడు భూప్రపంచంలో. హల్లెలూయా. అలాంటి భక్తుడు పుట్టడు కూడా. ఆయన మాత్రమే భక్తుడు. హల్లెలూయా. అందుకే భక్తుడు అక్కడ కూడా లేడు ప్రభు అని చెప్తున్నాడు దావీదు గారు. హల్లెలూయా. కనుక దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, మనం ప్రభు చిత్తములో ఉన్నాం సహోదరుడా, సహోదరు. నువ్వు నిజంగా క్రైస్తవుడు కాబట్టి నీకు ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ ఇరుకులు ఎదుర్కొంటున్నావు. అయినా కూడా సిగ్గుపడద్దు. నిజముగా క్రైస్తవుడు అనేందుకు సిగ్గుపడక ఆ పేరుని బట్టి ప్రభువును మహిమపరచాలి. ఇంకా దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, నేనైనా దేవుని చిత్త ప్రకారమే
ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాం. ఆ శ్రమలే కాదు ప్రభువును కలిగి ఉన్న వారికి. హల్లెలూయా. ఏమి సత్ప్రవర్తన గలవారి, మంచి ప్రవర్తన గలవారి. హల్లెలూయా. బుద్ధిహీనులుగా ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించకూడదు. నువ్వు నిజము క్రైస్తవుడైనందుకు, క్రైస్తవురాలైనందుకు సత్ప్రవర్తన గలవారి, మంచి ప్రవర్తన కలిగి మన ప్రవర్తన చక్కగా ఉండాలి. ప్రభు నమ్మింత ఇసుక్కుంటూ కసిరించుకుంటూ ఆజ్ఞలు ఎత్తేస్తూ అవన్నీ కొదేస్తూ అటు ఇటు పడి ఇసుక్కుంటూ చాలామంది అట్లా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు అయితే మాకే రావాలి ఈ సమస్యలు, మాకే పెట్టాడు దేవుడు, చాలా బాధపడతారు. వేసే తబ్బా బిడ్డ. హల్లెలూయా. ఏమండి, కొంచెం దానికే మనం చాలా బాధపడతా ఉంటాం. మరి ఎంత బాధ, ఎంత పెయిన్ భరించాడు ప్రభువారు యేసయ్య. హల్లెలూయా. బోల్డ్ ఒకటి కాదు ఎన్నో ఆ శ్రమలు విధేయత నేర్చుకున్నాడు జీసస్ అయితే. హల్లెలూయా. మరి మనకి శ్రమలో విధేయత ఉంటుందా? విరుచుకుపడుతున్నారు ఒక్కొక్కరు దేవుడి మీద. ఏమి ఒకళ్ళు విరుచుకుపడి పక్కనోడు చెప్తుండే, ఏమిరా బాబు నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎదురున్నాయి, ఈ బాధలు ఎదురున్నాయి అని చెప్తుంటే, నిజమే బ్రదరు, నిజమే సిస్టర్ గారు, మాకే దేవుడు ఇలా పెట్టాడండి, మేము దేవుడు నమ్ముకున్నాం కదా అండి, అందుకే వచ్చినాయండి. ఇలాంటి మాటలు మనం అనకూడదు. మనకు తగవా మాటలు. ప్రభు నమ్మిన తర్వాత శ్రమ వచ్చిందన్న మాట అనకూడదు బైబిల్లో. హల్లెలూయా. మాట అనకూడదు అసలు. అమ్ము నా నిమిత్తం ఎంత శ్రమ భరించావు ప్రభు, కొంచెమే కదా. హల్లెలూయా. అది కూడా ప్రభు నిమిత్తమైతే పర్లే. ప్రభు నిమిత్తమే నిందల పాలైతే ఏం నష్టం లేదు. చూడండి అక్కడ దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారి, నమ్మకమైన సృష్టికర్తకు. అబ్బా దేవునికి మహిమ. నమ్మకమైన సృష్టికర్త అయిన ప్రభువారు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నేనైతే నీకు అప్పగించుకున్న ఆత్మని, నాకు ఇచ్చిన స్వాస్థ్యం, నా గర్భఫలాలు కూడా ప్రభుకి అప్పగించాను. నా యొక్క బిడ్డల యొక్క ప్రాణదేశ నీకు అప్పగించాను ప్రభు. ఆయన చేతులు పెట్టాలి, అప్పుడు సేఫ్ జోన్లో ఉంటాయి మన ఆత్మలు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనులు ప్రభు తోడుగా ఉంటారు. అప్పుడు నమ్మకమైనడు ఆయన మాత్రం, మరి ఏ ఊడలేడు నమ్మదగిన వాడు. నమ్మదగన వారే ఉన్నారు. హల్లెలూయా. నమ్మదగన వారికి అప్పగించుకుంటున్నారు వారి జీవితాలు చాలామంది. ఇందాక ఒక సిస్టర్ గారు ఫోన్ చేసినారు, ఇంతకుముందు ఒక పావు గంట ఫోన్ చేసి, ఏమా సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని నమ్మి అదే సత్యమని దాంట్లో మునిగిపోయినారు. మొత్తం మునిగి తేలుతూ ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్లో మొత్తం నుజ్జు అయిపోయిందండి బాడీ అంతా. ఇప్పటికి 10 lakhs ఖర్చు పెట్టారంట. హల్లెలూయా. ఆవిడేళ్ళు చెప్తున్నారంట, అమ్మా మీరు ప్రభువు నమ్ముకోండి, ఆయన కాపాడుతారు, బ్రతికిస్తారు, మీరు నమ్మండి అంటే అస్సలు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈవిడ గారు వెళ్ళి ప్రార్థన చేయటము, ఆ ప్రేరాయలు రాయమని చెప్పడం, రాసుకోమని చెప్పడం వస్తున్నారు. నేను చెప్పిన ఆడికి విశ్వాసాలు మనం ఏం చేస్తాం. హల్లెలూయా. వాళ్ళకి విశ్వాసం నమ్మకం ఉండాలి. ప్రభువు నమ్ము, అద్భుతం చేస్తారు. హల్లెలూయా. డాక్టర్ అసాధ్యం, కానీ మన ప్రభువుకి చెప్పాలి. డాక్టర్ చాలా కోపమట అమ్మగారు. ఈ డాక్టర్ కోపమేమో, ఆ పరమ డాక్టర్ మొరపెడితే దిగొచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరమ డాక్టర్ అయిన ఆయనకు మొరపెడితే ఎమ్మట రెస్పాండ్ అవుతాడు. దేవా నన్ను బాగు చేసి స్వస్థపరచయ్యా అంటే ఇరిగిపోయిన ఎముకలన్నీ బాగు చేస్తాడు. హల్లెలూయా. చనిపోయి డెడ్ బాడీ 2 days చనిపోయిన డెడ్ బాడీని కన్నీడ్చి మొరపెడితే ఆ డెడ్ బాడీని లేపు కూర్చోబెట్టాడు దేవుడైతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్మాలి కదా, నమ్మకపోతే ఎట్లా? శరీరం కలిగి ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు ఎదురైతాయి, దాన్ని ఎదిరించాలి క్రైస్తవుడు. చూడండి, ఆ శ్రమను బట్టి ప్రభువును మహిమపరచాలంట. కాబట్టి నమ్మకమైన సృష్టికర్త మన ప్రభువారు. ఈ సృష్టిని సృష్టించిన నమ్మకస్తుడు ఆయన. మనం నమ్మదగిన వాడు ఆయనే, మరొక నమ్మదగిన వాడు, నమ్మదగనవాడు. మనల్ని ఎప్పుడో ఈరోజు సజ్జీలుగా ప్రభు కృప, లేకపోతే ఎప్పుడో మనం చనిపోవాలి, పాతాలను కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. కానీ ఆయన నాద సంకల్పం మనం ప్రత్యేకపరుచుకుని నన్ను కూడా ప్రభువారు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నటువంటి మహాకృప. ఈ చిన్న వాటికి కంగారు పడిపోయి మీరు ప్రభువును అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. నిజముగా క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలంట. దైవ చిత్తానుసారంగా మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం కంగారు పడద్దు. హల్లెలూయా. బాధపడద్దు. కానీ మనమైతే నమ్మకమైన సృష్టికర్త కంట మన ఆత్మలు అప్పగించుకోవాలని లేఖనాల్లో పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరుస్తున్నారు. హల్లెలూయా. ఇంకా చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరూ హింస పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సద్భక్తితో ఏమి నటించే వ్యక్తి కాదు, నామకార్థ క్రైస్తవ్యాన్ని అనుసరించేవారు కాదు ఇది చెప్పేది. నిజముగా క్రైస్తవుడైనందుకు, హల్లెలూయా, నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తున్నప్పుడు దాన్ని బట్టి ప్రభు మహిమపరచాలి. ఇంకొకటి, క్రీస్తు యేసు సద్భక్తితో బ్రతకాలని అనుకుంటున్నావు కదా నువ్వు. ఏమి సద్భక్తితో క్రీస్తు యేసునందు బ్రతకాలను ఉద్దేశించావు కాబట్టి నిజమే కదా. నేనైతే అదే ఉద్దేశించుకుని ఏమంటే సద్భక్తితో క్రీస్తుతో పాటు నేను జీవించాలని ఆశ కలిగాను కాబట్టి నా అనేకమైన సమస్యలు గుండా ప్రయాణం చేస్తాను. అనేకమైన, ఒకటి కాదు రెండు కాదు. నేనెవరికి చెప్పుకుంటే ప్రభుకు చెప్పుకుంటా. హల్లెలూయా. మీకోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం మేమైతే అనుదినము. హల్లెలూయా. మీ అందరూ సురక్షితంగా ఉండాలి ప్రభువులని, ఒక దినాన ప్రభు రాజ్యంలో మీరు కూడా అక్కడ నిలిచి ఉండాలని. హల్లెలూయా. ఈ సొల్లు మాటలు కదా మిమ్మల్ని నమ్మించడానికి, లేదా మీరేమో నాకు ఇస్తారని ఆశని చెప్పట్లే. మీరు ఆత్మలో బలం పొందుకోవాలి. అది శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతారంట. సద్భక్తితో బ్రతకాలను ఉద్దేశించావు కాబట్టి హింసించబడుతున్నావు. నీ ఇంటి వారి చేత, లేదా భర్త చేత, లేదా భార్య చేత, బిడ్డల ద్వారాగా, కుటుంబ పరంగా. ఇంట్లోనే ఉంటారు బలహీనులు, వాళ్ళ ద్వారాగా హింసించబడుతున్నావా, వేధించబడుతున్నావా, భర్త చేత హింసించబడుతున్నావా, లేదా భార్య చేత హింసించబడుతున్నావా? భర్త అంటే కేర్లెస్గా చూస్తుందా భార్య? దూషిస్తుందా, ద్వేషిస్తుందా? లేకపోతే నీ భర్తను దూషిస్తున్నాడా, అనుమానిస్తున్నాడా? బిడ్డల మాట వినట్లేదా? ఏమి నువ్వు సద్భక్తితో బ్రతకాలను ఉద్దేశించావు కాబట్టి తప్పనిసరిగా హింసలో ఎదుర్కోవాల్సి వస్తుంది సహోదరుడా, సహోదరి. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టమాక, విజయం నీదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం మొదటి తిమోతిలో చూస్తే 6:6లో చూస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఏంటి లాభం? ఒక దినాన్ని ప్రభుతో పాటు మనం జీవిస్తాం, అదే మనకు లాభం. నష్టం ఏంటి? క్రీస్తు యేసునందు సద్భక్తులను భక్తిహీనంగా జీవిస్తే నిత్యమదు అక్కడ కింద ఉంటారు పాతను సాతాను గడికి చోటిచ్చిన వారు. అది 2 రకాలు ఉన్నది భక్తి. సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా, నిజముగా క్రైస్తవుడిగా జీవించాలనుకుంటున్నావా? 2 రకాలు ఉన్నారు ఇక్కడ, 2 రకాల క్రైస్తవులు. అదే నామకార్థ క్రైస్తవులు. ఏమో ఆచారాలు, పండగలు, క్రిస్మస్ వస్తుంది కదా, ఇప్పుడేంటి ఆచారాలంతా కూడా ఆచారంతో క్రిస్మస్, పప్పలు వండుకోవాలి, కొత్త బట్టలు తెచ్చుకోవాలి, ఇదే ఆచారం. నిజమైన క్రైస్తవు రోజు క్రిస్మస్సే. హల్లెలూయా. ప్రతిరోజు మనకు పండగే నిజముగా క్రైస్తవుడైనందుకు. హల్లెలూయా. అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనకు సమస్య ఎదురవుతుంది. ఎందుకు? నిజముగా క్రైస్తవుడైనందుకు. హల్లెలూయా. నువ్వు దిగులు పడమాక, ఏం బాధపడ, సదాకాలం ప్రభువుతో పాటు బ్రతకను ఉద్దేశించున్నావు కాబట్టి నువ్వు హింసించబడతావు. ఈ హింసల్లో మనం ఇంకా రక్తం కారునంతగా ఏం పోరాడలేదు కదా. పోరాడారా? ఏమి భక్తులు చూడండి, లేఖనాలు ఎంతమంది అలాంటి హింసించబడ్డారు, రంపములతో కోయబడ్డారు, నరకబడ్డారు, చంపబడ్డారు, పొడవబడి, ఏడవబడ్డారు, ఎన్నో విధాలుగా భయంకరంగా దారుణాలు జరిగిపోయిన వారి జీవితాలు. అయినప్పటికీ కూడా నిజమైన క్రైస్తవులు మేము అని రుజువు చేశారు వాళ్ళైతే. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో మనకి ప్రత్యక్ష సాక్షులు వీరందరూ కూడా భక్తుల లేఖనాల్లో ఉన్నారు అందరూ. మరి మనం కూడా ఆ భక్తుల జాబితాల్లో ఉండాలని అంటే తప్పకుండా హింసలు ఎదుర్కోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి. ఈ తొందరగా ఎవరు చెప్పరు, నేను దీవించునుగాక, నీకు ఇల్లు ఇచ్చునుగాక, నీకు కారు ఇచ్చునుగాక, నీకు బండి ఇచ్చునుగాక, ఇచ్చేస్తున్నాడు, అంతే అయిపోయింది. అదే కావాలా మీకు? చెప్పండి. శ్రమ భరించరా, నిందలు భరించరా, అవమానం అంటే ఇష్టం లేదా, మాట అంటే పడరా? అయితే క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవుడు ఇలా ఉంటాడనమాట. హింసించబడతాడు, అవమానించబడతాడు, దూషించబడతాడు. హల్లెలూయా. సద్భక్తి కలిగి మనం జీవించాలి. నిజమైన క్రైస్తవుడు అంటే ఇదిగో ఈ వ్యక్తి, ఈ బ్రదర్ గారు అని చెప్పాలి. హల్లెలూయా. ఈ సిస్టర్ గారు, వీరే నిజమైన క్రైస్తవులు అంటే అని సాక్ష్యం చెప్పాలి నీ కోసం. హల్లెలూయా. అనేకులు చెప్పాలి, నిజంగా వీరండి అసలు ఎన్నన్నా మాట్లాడరు. అబ్బా, వాళ్ళకి అసలు రోషం లేదండి. చాలామంది రోషం లేదండి.
ఒకప్పుడులాగా ఉంటే చాలా రోషం ఉంటుంది. ఆ రోషం వల్ల నష్టం తప్ప మనకి మేలు కలగదు. ఇప్పుడు మేలు కొరకు హింసించబడుతున్నప్పటికీ కూడా నీ ప్రాణదేహాత్మ సురక్షితంగా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. నీతి నిమిత్తమై, అంతే కదా, యేసు నిమిత్తమై నువ్వు కొన్ని హింసలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు నువ్వు భరిస్తున్నావు కదా, మేలు కొరే కదా అంతా. హల్లెలూయా. అందుకే నిజమైన క్రైస్తవుడు తప్పకుండా అవమానాలు వస్తాయి. హల్లెలూయా. చూడండి, ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా చెప్పుకోకూడదు. మాకే వచ్చినాయి అమ్మగారు ఈ సమస్యలు, మేము ప్రభు నమ్ముకున్నాము కదా, మేము క్రైస్తవులు కదా. నిజమైన క్రైస్తవులు చెప్పుకోరు అట్లా. నిజముగా క్రీస్తు యేసు ఆత్మ హృదయంలో చోటిచ్చిన వారు చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోవాలి? ప్రభుకి తెలియదా నీకేం సమస్యలు ఎదురవుతున్నాయి? ప్రభుకి తెలుసు అన్నీ. పక్కనాళ్ళకి చెప్తావని కాదు. హల్లెలూయా. ప్రభు నిమిత్తం నా నిమిత్తమై అబ్బా ఎంత శ్రమ అనిపిస్తుంది, ఎంత అవమానం అనిపిస్తుంది. నన్నైతే వ్యభిచారని అన్నారు, నన్ను మొక్క ముందు పట్టుకుని. మరి నేనేమనాలి ఇప్పుడు? నేను ఎక్కడ పోయేదాన్ని? చర్చికి వెళ్ళేదాన్ని, మందిరానికి వెళ్ళేదాన్ని. హల్లెలూయా. త్వరగా పనులన్నీ ముగించేసుకునేదాన్ని. ఏమో త్వరగా వెళ్ళాలి నేనని ఆనందంతో త్వరగా కూరలు ఉప్పు అయితే కారం ఉండేది కదా, కారం అయితే ఉప్పే మర్చిపోయి అంతగా ఆయన మాటలు వినాలి, ప్రభు కోసం తెలియాలి నాకని త్వరగా కలిసి నా పనులు ముగించుకుని చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అది నా ఎదురింటోళ్ళే, నా పక్కటింటోళ్ళే ఎన్ని నిందలు చెప్పేవారంటే, ఎన్ని అబద్ధాలు చెప్పేవారంట నా కోసమైతే. ఆ తర్వాత లాస్ట్ కొంతకాలం తెలుసుకుని వచ్చి ఏడ్చేవారు మా దగ్గరకు వచ్చి. నా 2 చేతులు, అమ్మా సిస్టర్ చాలా అపార్థం చేసుకున్నాం మేమైతే. కానీ ఎప్పుడు చూస్తున్నా మీరు ఇంట్లోంచి బయటికి రారు, ఎప్పుడో ఒకసారి తలుపుకుని మెరుస్తూ ఉంటారు. మేము పద్దాక బయటికి రాము సోదు కబులు చెప్తూ. ఇంట్లో ప్రార్థన, ఏదైనా ప్రేయర్ పిలిస్తే వెళ్ళాం, వాకింగ్ రాడి ఇంట్లో కూర్చోడం. ఈ పక్కనింటికి ఆ పక్కనింటికి వెళ్ళి ముచ్చట్లు మాకు అలవాటు లేదు. హల్లెలూయా. ఏమైనా ప్రభుతోటే ముచ్చట. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మాట్లాడతారు తండ్రి. ఏమ్మా బిడా ధైర్యంగా ఉండు, నేను నీకు తోడయ్యున్నాను కదా, ప్రభు చెప్పాను నా కష్టం ఏడుస్తుంటే. దేవునికి మహిమ కలుగు, భయపడకు, ధైర్యంగా ఉండి, నేను ఉన్నాను కదా నీతో, నీలో ఉన్నాను కదా అన్నాడు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు భయపడతావు? నా కృప నీకు చాలు అన్నారు. నేను దాటిపోనని చెప్పారు. నా కృప నీకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వదిలిపెడితే ఏడవాలి, ఆయనకి దూరం అయిపోతే ఏడవాలి. నీ దగ్గరే ఉన్నారు కదా, ఎందుకు ఏడవాలి మరి? నిజమైన క్రైస్తవుడికి, నిజమైన నీతిమంతుడు, నిజమైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి ఎన్ని హింసలు, ఎన్ని అవమానం, ఎన్ని నిందలు వచ్చినాయా? అబ్బా ఏంటి పేతురు, యోహాను చూసావా, యాకోబు అని చెప్పారు. వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట శిష్యులు యేసయ్యకి. మరి వాళ్ళకి చెప్పుకున్నారు ఆయన? ఎవరికి చెప్పుకోలే. ఆ శ్రమంలో, కష్టాల్లో, దుఃఖంలో, వేదనలో విధేయత నేర్చుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. మీరేం చేస్తారు? మీ క్రిస్టియన్ కదండి, అందుకే మాకు ఈ శ్రమలు వచ్చినాయండి అని చెప్తారు. ఎంత సిగ్గు, ఎంత అవమానం. మనం అట్లా చెప్పకూడదు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ శ్రమ, నీ బాధ, నీకొచ్చే హింసలు ప్రభు చూస్తున్నారు. దానికి శ్రేష్టమైన బహుమానం ఉంటుంది నీకు ఒక దగ్గర సదాకాలం. ఆ క్రీస్తు యేసుతో నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు నివాసం ఉంటావు. ప్రభు ఉన్న స్థలంలో నువ్వు ఉంటావు అక్కడ. హల్లెలూయా. భక్తులందరూ పిచ్చోళ్ళు, వాళ్ళందరూ ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు, ఎన్ని బాధలు భరించారు, ఎంత నరకయాతన పెట్టబడ్డారు, అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలే. హల్లెలూయా. నీ విశ్వాసంలో కూడా, నీ యొక్క మాటలో కూడా, నీ ప్రవర్తనలో కూడా, నీ ఆలోచన విధానంలో కూడా ప్రభు వారు పరిశుద్ధత చూడాలి. హల్లెలూయా. కనుక ధైర్యం వహించండి. ప్రభు వారు మీకు తోడుకున్నారు. క్రీస్తు యేసున సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు తప్పకుండా హింస పొందుతారు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు మీకేం చెప్పాలంటే, కొందరికి ఏమి ఇష్టమంటే, ఆ వ్యక్తి తాగుతున్నా ఏం పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు అని అంటారు. ఏం నువ్వు తాగుతున్నా కూడా దేవుడు చాలా అంటే తాగుతూనే ఉంటాడు మాండవ్. అర్థమైందా? నీ వ్యభిచారం చేస్తా, నువ్వు తప్పు చేస్తున్నారా బాబు అని అనరు. నేను దేవుడు దీవించును గాక, నేను గొప్పగా వాడుకుంటాడంట, ప్రభు గొప్పగా నిలబెడతాడంట. ఈ సొల్లు మనం చెప్పలే దేవుడు ఎక్కడ. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు నేను పరిశుద్ధుడైన ఉన్నా కానీ మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులకి మాత్రమే శ్రమలు, హింసలు ఎదురవుతుంటాయి. అప్పుడు మీరు ఎవరు చెప్పవసరం లేదు, ప్రభుకి అన్నీ తెలుసు. నువ్వు చెప్పకపోయినా నీకేం జరగబోతుందో కూడా ప్రభుకు తెలుసు. అయ్యో రేపుదన్నా నా కుమారుడికి సమస్య రాబోతుంది, అయినా నా యందు విశ్వసించాడు నా కుమారుడు. ఎందుకంటే
నా కుమారుడు కోసం ప్రాణత్యాగం చేశానే, నేనెంత హింసించబడ్డానో నా కుమారుడు చూశాడు కదా, కనుక ఓర్చుకుంటాడులే నా నిమిత్తమై అని ప్రభు అనుకుంటారు. మరి మీరేం చేస్తారు? పక్కెళ్ళి మేము క్రిస్టియన్ కదండి, అందుకే మాకు శ్రమలు వచ్చినాయండి అలా చెప్పమాకండి. ఇది ఇంతవరకు చెప్పారు, ఇక చెప్పమాకండి. హల్లెలూయా. సద్భక్తితో మరి జీవించాలి, సద్భక్తితో జీవించాలనుకున్న వారు హింసించబడతారు. హల్లెలూయా. నిజముగా క్రైస్తవుడు అయినది సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ప్రార్థన చేయరు. కొత్త సమస్య వస్తే శ్రమతో అది దానికోసమే చూసుకుంటూ వాళ్ళకి చెప్పి వీళ్ళకి సమయం అంతా కాలేపన అయిపోద్ది. అస్సలు మోకరించరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. ఈ శ్రమను బట్టి ప్రభా మీకు స్తోత్రం నాన్న, అబ్బా ప్రభా పరవశించిపోతాడు అలా చెప్తాను. శ్రమను బట్టి నన్ను స్తుతిస్తున్నావా, వా భలే నమ్మకమైన కుమారుడు అని ప్రభు సంతోషిస్తారు. హల్లెలూయా. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధిలో, బాధలో, రోగములో, ప్రతి విషయంలో కూడా ప్రభు వారికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధుడివై బద్ధురాలివై ఉన్నావు నా కుమారుడు, కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా ఉండు, ప్రభు నీకు తోడుగా ఉన్నారు. నీ నిజమైన క్రైస్తవుడి, నిజముగా నీతిగా జీవిస్తున్న కుమారుడు, కుమార్తె నువ్వు. హల్లెలూయా. కనుక నువ్వేమాత్రం కూడా దిగులు పడమాక, అధైర్యపడమాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సదాకాలము అదిగో క్రీస్తు యేసుతో బ్రతకాలను ఉద్దేశించావు కాబట్టి నీకు హింస వచ్చింది. ఇక్కడ సంతోషమే కదా. ఏం ప్రభు నిమిత్తమై హింసించబడుతున్నావా? నిజమైన క్రైస్తవుడికి మాత్రమే సమస్యలు వస్తాయి, హింస వస్తుంది. విశ్వాసాన్ని విడి నిజమైన క్రైస్తవుడివి, నువ్వు నిజమైన క్రైస్తవురాలివి, నిజమైన క్రీస్తు ఆత్మ కలిగిన కుమారుడివి, నువ్వు కుమార్తెవు కాబట్టి నీకొచ్చిందా హింస, నీకొచ్చిందా సమస్య, నీకొచ్చిందా బాధ. విశ్వాసాన్ని విడిచిపెట్టమాక. సదాకాలం ప్రభుతో పాటు మనం జీవించబోతున్న ఒక దినాన్న కొంతకాలమే, కొంత సమయమే ఈ హింస, ఈ బాధ. ఆ తర్వాత నేను హింసించిన వాడు మాత్రం అక్కడికైతే కనబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? నేను ఎవరి ద్వారా హింసించబడుతున్నావో ఆ హింసించేవాడు నీవున్న స్థలంలో నిలబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నీవు నేనైతే అక్కడ ఉంటాం. మనం హింసించబడాలి, దూషించబడాలి, ఉమ్ము వేయబడాలి. నా మీద ఉమ్మూసారు, ద్వేషించారు, దూషించారు. మరి నేనున్నట్టుగా నా స్థానంలో కనుక నేనున్న సిచ్యువేషన్ నువ్వు ఉండగలుగుతావా? నేను నిలబడతాను, ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. కనుక నిలబెట్టాడు దేవుడు దేన్నైనా తట్టుకుంటూ. ఏమ్మా నా ప్రియ సహోదరుడా, అవన్నీ కూడా ఈ చెవులతో వినబడుతుంటే ఎవరు నా కోసం ఏది మాట్లాడనా, ఏది దూషిస్తున్నా, ఏది ద్వేషిస్తున్నా, ఏది మాట్లాడుతున్నారో దేవునికి మహిమ కలుగు కాగా. ఎందుకంటే అధికంగా మనం ప్రభుతో పాటు ప్రభు సన్నిధిలో నువ్వు గడుపుతుంటే, దేవుని సన్నిధిలో సంభాషణ చేస్తుంటే, ప్రభుతో నువ్వు ముచ్చటిస్తూ ఉంటే ప్రభు ప్రతిదీ రివీల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నేను ప్రార్థన ఒక్కటే చేస్తాను, నేనేం చేయలేను కదా. ప్రార్థన ఒక్కటే, ప్రార్థనే ఆయుధం ధరింపజేస్తున్నాడు ప్రభు నాకు. ఆ ప్రార్థనే ఆయుధము, ఆత్మఖడ్గాన్ని ధరించి విశ్వాసంతో ప్రార్థన చేయటమే. ప్రార్థన చేస్తుంటే ఆ వచ్చి ఉపద్రవాలను తొలగిపోతుంటాయి, దగ్గరికి వచ్చినట్టే వస్తాయి కానీ రావు. ఆ దూరంగా భయపడిపోతుంటాయి, అవేమి టచ్ చేయలేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ధైర్యం వహించండి, ప్రభు మీకు తోడుగా ఉన్నారు. ఏమి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారు కాబట్టి, హింస పొందుతున్నారు కాబట్టి కనుక మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ఆత్మలను ఎవరికి అప్పగించాలంటే నమ్మకమైన సృష్టికర్త మీ ఆత్మలు అప్పగించుకోండి. అవి సురక్షితంగా సేఫ్ జోన్లో ఉంటాయి. ఆమేన్. ఒక దినాన్న మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమి మహిమ కలిగిన ఆ శరీరాన్ని దాల్చి మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. మన ఆత్మలు సురక్షితంగా అక్కడ సేఫ్ జోన్లు ఉన్నాయి. ప్రభుతో సదాకాలం ఉంటాం. కనుక సదాకాలం ప్రభుతో పాటు మనం జీవించాలి కాబట్టి, సద్భక్తితో జీవించాలని అనుకున్నప్పుడు, ఏమి నిజం క్రైస్తవుడు జీవించాలనుకున్నప్పుడు సదాకాలం క్రీస్తు ఉండాలి కాబట్టి మనకి హింసలు, ఈ అవమానాలు, ఈ నిందలు, దాన్ని బట్టి ఏమాత్రం కంగారు పడకుండా అధైర్యపడి గబాలను ప్రభువులో నుంచి క్రీస్తుల సరళతలోంచి బయటికి లాగిన అపవాది చేస్తాడు. కానీ ఆ సరళతలోంచి మీరు రాకోకుండా ప్రభువులోనే మీరు నిత్యము నిలిచేండి కృప పరిశుద్ధాత్మ నీకు ఇచ్చునుగాక. పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా మీరు కదల్చమని సీయను కొండలాంటి విశ్వాసంతో ప్రభు యొక్క కన్ను దృష్టిలో, ఆయన నిబంధనలో మీరు నిలిచుండే కృప పరిశుద్ధాత్మతని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి. ప్రభు మీకు వందనాలు. ఇదిగోనైనా నిజముగా ప్రభు నేను నమ్ముకున్నామయ్యా, నిజంగా ఈ హింసలు, ఈ బాధలు, ఏంటయ్యా ఏడుస్తున్నాం ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు. నిజమైన క్రైస్తవుడు, నిజముగా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఆ శ్రమను బట్టి, ఆ బాధను బట్టి దేవుని మహిమపరచాలని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక.
కనుక నా తండ్రి, ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారి జీవితంలో ప్రభా ఎన్నో హింసలు, ఎన్నో మరి బాధలు, నిందలు, అవమానాలు భరిస్తూ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభా నమ్మకమైన నీకు, నమ్మకం సృష్టికర్తకు వారి ఆత్మలు అప్పగించుకుని సురక్షితంగా ఉండే కృప నీవిచ్చినవని నమ్ముతున్నాను. నిశ్చయముగా వీరి ఆత్మలు ప్రభా దేవా సృష్టికర్త అంతా నీవే నమ్మకమైన సృష్టికర్తను యెహోవా నీ చేతులకి వీరందరూ ఆత్మ నీ చేతులకు అప్పగించానయ్యా. ఈ భూలోకములో వారి దేహముతో జీవిస్తూ ఉండగా ఎక్కడా కూడా ప్రభా విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభా క్రీస్తు యేసులోని సరళతలో నుంచి తొలగిపోకుండా క్రీస్తు యేసులోని ఈ బిడ్డలందరూ సురక్షితంగా నిలిచి ఉందురుగా కానీ సదాకాలము తండ్రి నాయన క్రీస్తు యేసుతో పాటు వారు బ్రతుకుదురుగా కానీ అంతము వరకు కూడా ప్రభా ఆ బిడ్డలకి నీ కాపుదలని, నీ ప్రొటెక్షన్ దయచేయమని, కాపాడే మీ సంత కావలిగా ఉంచమని, కృపనిచ్చి గొప్పకాలు జరిగించమని, మరి హింసించే వారిని ప్రభా దూషించే వారిని బాగు చేయండి నాన్న. ప్రభు సహాయం చేయండి అయ్యా. కృపలో భద్రపరచని బిడ్డలు నాయన. ఈ రాత్రి ఎవరైతే నీ సన్నిధిలో ఉండి ప్రభా కన్నీళ్ళు విడుస్తున్నారో అయ్యా, వారికి ప్రయాణం చేస్తూ నీ మాటలు వింటున్నారేమో, వారి ప్రయాణాలు తోడుగా ఉండండి అయ్యా. వారి గమ్యస్థానం చేరువనుకో అయ్యా నాయన, వారికి తోడుగా ఉండమని నీ కృప మరి తోడుగా ఉంచి నీ ప్రొటెక్షన్ వారికి దయచేయమని, జయము విజయం కన్నులారా చూచుదురుగా కానీ నాజరేయుడు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ కుటుంబాలు మీ చేతులుగా అప్పగించి నిండు మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకం మా ప్రియతండ్రి యేసు పరిశుద్ధ నామమున. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.